ఇవాళ మా ఇంట్లో మధ్యాహ్నం భోజనానికి రసం చేశారు. రసంతో పాటు మామిడికాయ పప్పు, మళ్ళీ ముద్దపప్పు, నెయ్యి నంచుకోవడానికి కారప్పొడి, మామిడికాయ పచ్చడి. మా అమ్మ ఇచ్చిన మామిడికాయ పచ్చడి విజయవాడ నుంచి తీసుకొచ్చాను. ఇది కొనుక్కున్న టమోటా పచ్చడి, మన పెరుగండి, నా ఫేవరెట్ పెరుగు, గడ్డ పెరుగు. ఇవన్నీ కూరలు ఇవాళ నేను తినడానికి మధ్యాహ్నం వండారండి మా ఇంట్లో వాళ్ళు. నా కోసమే కాదు, మా అందరి కోసం వండారులేండి. ఇది ఫస్ట్ వేడన్నంలోకి నేను నీట్గా ముద్దపప్పు తీసుకొని చక్కగా మా అమ్మ విజయవాడ నుంచి పంపించిన మామిడికాయ పచ్చడిని దాంట్లో వేసుకొని ఎర్రగా కలుపుకొని, నాకు కూర కొంచెం ఒత్తుగా కలుపుకుంటే ఇష్టం అండి. చిన్నప్పుడు నేను అంతగా కూరలు తినేవాడిని కాదు. అప్పుడు మా అమ్మ నాకు ఎక్కువగా ఫ్రైలే చేసి పెట్టేది. నేను కూరలు తినేవాడిని కాదని ఎక్కువ పెరుగన్నం తినేవాడిని. సో నాకు కూరలు అలవాటు తక్కువ. తర్వాత బాగా అలవాటైంది. అప్పుడు మా అన్నయ్య బాగా తినేవాళ్ళండి కూరలు కలుపుకొని. సో మెల్లిగా నాకు అలవాటైంది, ఎందుకంటే టేస్ట్ అనేది తర్వాత పెద్దగా తెలిసింది కదండి. దాని తర్వాత ముద్దపప్పు వేసుకొని తినేసానండి, చాలా బాగుంది. దాని తర్వాత నెక్స్ట్ మా ఇంట్లో వాళ్ళు చేసిన క్యాప్సికం మామిడికాయ పప్పు అండి. ఇది క్యాప్సికం ముక్కలు ఉంటే అది కూడా మిక్స్ చేశారు. చక్కగా వేడి అన్నంలో క్యాప్సికం మామిడికాయ పప్పు వేసుకొని నీట్గా కలుపుకున్నాను. మధ్యలో వేడిగా ఉందండి, ఊదుకొని మరీ తింటున్నాను. వేడిగా పొయ్యి మీద దింపిన తర్వాత ఫస్ట్ ఇంట్లో పెట్టుకొని తినాలంటే చాలా ఇష్టం అండి నాకు. ఇంకోటి చూడండి, క్యాప్సికం ముక్కలు కూడా కనిపిస్తున్నాయి, వేసారు. నీట్గా నేను ఒత్తుగా కలుపుకొని చక్కగా ఫుడ్ని అయితే బాగా ఎంజాయ్ చేశానండి. ఏంటో అండి, మాకు మధ్యాహ్నం పూట భోజనం చేసినట్టు భోజనాల్లో చేస్తారు కదండి, అలా తినాలంటే ఇష్టం. ఇప్పుడు నాకు పప్పులోకి మళ్ళీ మామిడికాయ ఉన్న ఆవకాయ, మా అమ్మ పంపించిన ఆవకాయ వేసుకొని తినాలనిపిస్తుంది. అందుకే ఎక్కువ వేసుకున్నానండి, కొంచెం ఎక్కువ పడింది. చక్కగా కొంచెం తీసుకొని నీట్గా కలుపుకొని ఆ టేస్టే వేరండి. పప్పులో మామిడికాయ ఉన్న మనం ఆవకాయ పచ్చడి కలుపుకొని తింటే టేస్ట్ అదిరిపోద్దండి. పక్కన నెయ్యి కూడా ఉందండి. ఆల్రెడీ నెయ్యి ఇందాకే తిన్నా కదని దీంట్లో వేసుకోలేదు. అప్పుడప్పుడు కొంచెం మనం టేస్ట్ కూడా మార్చాలండి. ఈ కొంచెం అన్నం మిగిలితే అన్నంలోకి ఆవకాయ కొంచెం ఆవకాయ అన్నం వేసుకొని తినేసానండి. నెక్స్ట్ నేను చక్కగా చారు పోసుకొని తిన్నాను. అసలు చారన్నం అనేది ఎలా ఉందంటే, ఇది టొమాటో రైస్ అండి. నేను ఈ టొమాటో రైస్ని ఒక 3-4 సార్లు ఇక్కడే పెట్టుకొని తింటూనే ఉన్నా. అంటే కొంచెం పెట్టుకుంటున్నానండి, వేడిగా ఉందని అన్నాన్ని నేను కొంచెం పెట్టుకొని అలా తింటున్నా. ఊదుకొని తినాల్సి వచ్చిందండి. పిల్లలు కూడా కొంచెం వేడిగా ఉంటే తినలేరు కదా, వాళ్ళు నా తర్వాత తింటారు. నేను ఇలా చారుని నీట్గా మెత్తగా ఇలా పిసుకుంటాను. చిన్నప్పుడు ఒంట్లో బాగోలేనప్పుడు మా అమ్మ అప్పట్లో అన్నం ఇలా మెత్తగా పిసికి పెట్టేదండి మాకు. ఎందుకంటే మెత్తగా పిసికి పెడితే మనం ఎక్కువసార్లు నవలాలండి అన్నం నోట్లో. మన బద్ధకానికి ఎక్కడ అన్నం ఫాస్ట్గా అయిపోవాలి, మనం ఫాస్ట్గా తినేస్తాం. సో అన్నాన్ని నేను ఎక్కువసార్లు నవ్వాలని చెప్పి బాగా మెత్తగా పిసుకొని తింటున్నానండి. ఇంకోటి గడ్డ పెరుగు. చక్కగా ఇంట్లో గడ్డ పెరుగులో పైన మేగడు ఉండిద్ది కదండి, ఆ మేగడి నాకు ఇష్టం. ఇంట్లో ఫస్ట్ మేగడు ఉంటే నేనే పెరుగు వేసుకున్నప్పుడు ఆ మేగడిని తీసేసుకొని మరీ వేసుకుంటాను. మా ఇంట్లో పిల్లలకు కూడా, వాళ్ళకి ఇంకా తెలియలేదండి, వాళ్ళకి టేస్ట్ తెలిసినప్పుడు వాళ్ళు మనకి కాంపిటీషన్ వస్తారు, అప్పుడు వాళ్ళు మనకు ఆ మేగడ మెచ్చలేండి. సో ఇప్పుడు మందిగా అవకాశం అని చెప్పి కమ్మగా వేసుకున్నాను. ఏం తిన్నా తినకపోయినా ఫైనల్ టచ్ మాత్రం పెరుగుతో ఇస్తే అదిరిపోద్దండి. పక్కన టమాటా పచ్చడి ఉందని చెప్పి ఆ టమాటా పచ్చడి ఓపెన్ చేద్దాం అనుకున్నా, అది ఓపెన్ అవ్వలేదు. సర్లేండి, ఆల్రెడీ మామిడికాయ పచ్చడితో తినేసేగా, ఇది గుట్టిగా తింటేనే బాగుంటుంది. పైగా మేగడ కూడా ఉంది కదా. కారప్పొడి కూడా వేసుకుందాం అనుకున్నా కానీ సరిపోయిందండి, ఎక్కువైపోయింది. అది రాత్రి పూట వేసుకొని విడిగా కుమ్మేస్తానండి నేనైతే. నాకైతే ఫైనల్గా వాళ్ళ భోజనంలాగా ఉంది మా ఇంట్లో. సూపర్ ఉంది.